హాయ్ అండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక న్యూస్. ఇది కూటమి వారికి, అందులో వైసీపీ వారికి కూడా రిలీఫ్ ఇచ్చే న్యూస్. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఏ విధంగా జరిగింది, దానికి కారకులెవరు, ఆ దోషులెవరు అనేటటువంటి విషయాలను బయటపెడుతూ ఒక మహిళ మన ముందుకు వస్తున్నది. ఒకసారి ఆమె మాటల్ని వినవలసిందిగా కోరుతూ ఉన్నాం. బాబాయ్ గారిని చంపేసి ఆయన కూడా పొట్టన పెట్టుకున్నారు అని నేను కాదంటారేమో. చంపేసిన వాళ్ళ వెనకాతలు పెట్టుకుని మీరే స్కెచ్లేసి, మీరే ఇది చేసి, మీరే చంపేసి మొత్తం పూలతో కప్పెట్టేసి వాళ్ళ కూతురు ఏదైతే వివేకానంద రెడ్డి గారి కూతురు వచ్చేటప్పటికి మొత్తం కుట్లు గిట్లేసి నీట్ గా అంతా క్లీన్ గా కడిగి పెట్టి మళ్ళీ యాక్టింగ్ చేస్తారు, ఇలా పడ్డారు అలా పడ్డారు అని చెప్పేసి. దాన్ని మీరు బాబు గారు నారాసు రక్త చరిత్ర అని చెప్పి ఎలా ముద్రీకరించారో ఇవన్నీ వాస్తవాలు కదా. మీరు అవాస్తవాలు కూడా వాస్తవాలుగా ముద్రీకరించి మీ పత్రికలు ఇష్టం వచ్చినట్టు రాస్తారు. కానీ ఇప్పుడు మేమేదన్నా మాట్లాడితే అది ఇది అని చెప్పేసి ఓ పెద్ద గొంతేసుకుని ఆ రోజు ఒకటి మీద వెరీ గుడ్. ఇంత స్పష్టమైనటువంటి ఆధారాలు మన పులిసీత దగ్గర ఉన్నప్పుడు ఇక సిబిఐ ఎందుకు, సిబిసిఐడి ఎందుకు, ఏపీ పోలీస్ వ్యవస్థ ఎందుకు, డీజీపీ ఎందుకు, ఎస్పీ ఎందుకు, అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు, వంగలపూడి అనిత ఎందుకు? నిజంగా ఎంత దరిద్రంగా ఉన్నదంటే హోమ్ మినిస్టర్ ప్రిఫరెన్స్ లేదు ఇందులో. మన పులిసీత ఇచ్చేస్తున్నది క్లారిటీగా. ఎవరెవరు హత్య చేశారు, ఎలా హత్య చేశారు, దాన్ని ఎలా మాఫీ చేసి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి మార్చారని చెప్పి నిజంగా మన హోమ్ మినిస్టర్ గారి పర్ఫార్మెన్స్ కంటే పులిసీత పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉన్నది. కాబట్టి నేను ఆంధ్ర రాష్ట్ర పోలీస్ వ్యవస్థకి, హోమ్ డిపార్ట్మెంట్ కి అందరికీ కూడా తెలియజేయడం ఏమనగా, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిజానిజాలు పులిసీత గారికి పూర్తిగా తెలుసు అనేది నా అనుమానము. ఒకసారి పులిసీత గారిని పిలిపించి ఈ వీడియో ఆధారంగా ఆమెను విచారించవలసిందిగా, అందులో ఆడమనిషి కాబట్టి న్యాయంగా వాళ్ళ ఇంటి దగ్గర గాని లేదా ఒక మహిళా జడ్జి సమక్షంలో గాని ఆమెను విచారించవలసిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ కోరుతూ వివేకానంద రెడ్డి గారి కూతురికి న్యాయం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఇట్లు మీ నెల్లూరు సుబ్బు.